తోటలో పొన్నగంటి కూర టమాటా వండుతున్నాను. పొన్నగంటి కూర క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తున్నాను. టమాటా కూడా ఏమంటారు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పొన్నగంటి కూర వేస్తాను. పొన్నగంటి కూర టమాటా చేస్తున్నాను. ఇంకోవైపు చింత చిగురు రొయ్యి పొట్టు చేస్తున్నాను. రొయ్యి పొట్టు కొంచెం వేయించేసి నీట్గా కడగాలి. ఇంతకుముందు ఈ రొయ్యి పొట్టుతో పొడి చేశాను. పొన్నగంటి కూర టమాటా ఒకవైపు ఉడుకుతుంది. దగ్గు వచ్చేస్తుంది బాబు. మా వంట ఇంకో దగ్గర షిఫ్ట్ అయిన వరకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ తప్పదు. వేయించింది ఇలా జల్లించుకుంటే ఇక కింద చెత్త ఏమన్నా ఉంటే పడిపోతుంది. ఇంకా కడుక్కొని వండుకోవడమే. ఇందులో కొంచెం గడ్డ ఉప్పు వేసుకొని ఇలా కడిగామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా వీలైతే పసుపు కూడా ఈ ఉప్పుతో ఇలా కలపడం వల్ల ఇంకెక్కడ ఏమన్నా ఇసుకున్నా పడిపోతుంది. పసుపు, కారం, ఉప్పు ఈ మూడే వేసాను. ఇంకా టమాటా బాగా మెత్తగా అయిపోయింది. ఈ గిన్నె కొంచెం పలచని గిన్నె కనుక అంటేస్తుంది. మళ్ళీ మాడిపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని కూర వేసేస్తున్నాను. అది అయిపోయాయి కదా, ఇక కూర వేసాను. కూర వేసాను. ఇంకా ఇది కలుపుతుంటే ఇంకెంత తగ్గుతుందో తెలియదు. ఇటువైపు ఒకవైపు అయితే కడుగుతున్నాను. ఇంకా చింత చిగురు మా తోటలో అయింది. దాన్ని వచ్చేమో కొంచెం ఫ్రై చేసి ఉంచాను. అది మిక్సీ వేయాలి ఇప్పుడు. కొంచెం చింత చిగురు, రొయ్య పొట్టు, టమాటా, పొన్నగంటి కూర. కూరకు మూత పెట్టేసి పైన ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే ఒకవేళ కూరలో అవసరం అనుకోండి వేడి నీళ్ళు ఇలా వేసుకోవచ్చు. చింత చిగురిని కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయించుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ వేసి చింత చిగురు, రొయ్య పొట్టు చేస్తాను. చింత చిగురు, ఎండు రొయ్యలు, రొయ్య పొట్టు క్లీనింగ్. ఇదిగో చిగురు మిక్సీ వేస్తాను. అది గిన్నె మార్చేసాను, అంటేస్తున్నాను. నాన్ స్టిక్ అయితే బెటర్, కాకపోతే హెల్త్కి మంచిది కాదని స్టీల్లో వండితే ఇందులో నచ్చాము వేసేస్తాను. నారాయణ హరి నమో. అయ్యో చెప్పడం మర్చిపోయాను. కారం, పసుపు, ఉప్పు, చిటికెడు బెల్లం. అంటే పులుపు వాటికి కొంచెం స్వీట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. హై చేసి వేపేస్తాను. 5 నిమిషాలు అయిపోతుంది. ప్రిపేర్ చేయడమే లేటు. చింత చిగురు, రొయ్య పొట్టు రెడీ అయిపోయింది. ఇది వచ్చేమో పొన్నగంటి కూర టమాటా. ఓకే.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రెడీ అయింది. చిన్న గిన్నెలో తీసి షార్ట్ పెడతాను, ఇంకా వీడియో పెద్ద అయిపోతుంది.